ఇందాక ఏదో అన్నారు కదా, తనతో విడిపోయాను కాబట్టి మీ మీద కోపంగా ఉన్నానని. నేను కోపంగానే ఉన్నాను, కానీ దానికి కారణం తను కాదు. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో కష్టపడి పెంచారు. మీకు నేనేం చేయగలనని ఆలోచిస్తున్నప్పుడు బాధగా ఉంటుంది. పర్వాలేదు, ఇంకొన్ని రోజుల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత ఈ మనిషిని ఏ లోటు లేకుండా చూసుకుందామని అనుకుంటున్నప్పుడు మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అవేవి జరగనివ్వకుండా చేశారు చూసారా. అందుకే మీ మీద నాకు కోపం. కష్టపడి సంపాదించిన డబ్బుతో నేను చదివిన డిగ్రీకి వాల్యూ లేకుండా పోయింది. అందుకే నాకు మీ మీద కోపం. మీరు ప్రతిరోజు పనికి వెళ్ళి ఆ కారుని తుడవటం చూస్తున్నప్పుడు ఏంట్రా మనం ఏమి చేయలేమా అని అనిపిస్తుంది చూడండి. అప్పుడు వస్తుంది నాన్న నాకు మీ మీద కోపం.